అరే నిలబెట్టే మాట్లాడేస్తున్నాను, కూర్చున్నారండి. రండి. మా బాబు మీ బాబు ఒకేసారి పుట్టారు కదూ? మీ వాడికి మాటలొచ్చాయా? లేదు. మా వాడికి వచ్చాయి. మొన్నా అమ్మా అన్నాడు. ఆ పిలుపు కోసం ఎన్నేళ్ళు ఎదురు చూశానో తెలుసా? అసలు ఈ జన్మలో అమ్మా అని పిలిపించుకోగలనో లేనో అని ఎంత కుమిలిపోయానో. ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు నోచానో తెలుసా? వీడు పుట్టాడు. అసలు అమ్మా అని పిలిపించుకోలేని ఆడపుట్టగా అనవసరం అంటాను. ఏమంటారు? శ్రీరామ రామ రామ శ్రీమానసాబ్ది సోమ నారాయణాప్త కామ నళినాక్ష పౌవళింపు. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఏమండి ఏమండి, ఇవాళ సాయంత్రం గొప్ప విశేషం జరిగింది తెలుసా? ఏమిటి అని అడగరే. మామూలుగా పిల్లలకి మాటలు రావడం మొదలయ్యాక ఫస్ట్ అత్త అంటారట. కానీ మన బుజ్జిగాడు ఇమ్మా అన్నాడండి. నాకెంత సంతోషం వేసిందో తెలుసా? అబ్బబ్బబ్బా, ఎప్పుడు వాడుకోలేనా? ఏమైంది మీకు? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఆఫీస్లో కాదు, ఇంట్లోనే. ఇంట్లో ఏంటండి ప్రాబ్లం? నువ్వు అస్తమానం బాబు బాబు అంటూ వాడి గురించే గాని నన్ను అసలు పట్టించుకుంటున్నావా? అయ్యో అవే మాటలండి. లేక లేక కలిగిన బిడ్డ అల్లారి ముద్దుగా చూసుకోవడం తప్ప. తప్పని కాదు, కానీ అంతతిగా ప్రేమించకూడదు. బిడ్డని తల్లి ఎంత ప్రేమిస్తే మాత్రం అత్యంతకు అవుతుందండి. అవ్వదనుకో, కానీ మొగుడిని నిర్లక్ష్యం చేసి అంత ప్రేమించకూడదు. అందుకే ఓ పని చేద్దాం. బాబుని ఎవరైనా బంధువులిట్లో వదిలేసి మన ఎక్కడికైనా టూర్కి వెళ్దాం. ఏంటండి ఏమన్నారు? బాబుని బంధువులింట్లో వదిలేయాలా? అంతకన్నా నా ప్రాణాలు వదిలేయమంటే సులభంగా వదిలేస్తాను. జ్యోతి, ఇంకెప్పుడు సరదా కూడా మాట అనకండి. ఒకవేళ వదిలేయాల్సి వస్తే గుండె పగిలి చచ్చిపోతాను. నో నో ప్లీజ్, అంత మాట నాకు. నువ్వు లేకపోతే నేను. ఏమండి ఏమైంది? జ్యోతి, ఏంటండి ఎందుకలా ఉన్నారు? ఏమిటో మనసేం బాగులేదు. జన్మ జన్మలకి నువ్వే నా భార్యవి కావాలి. అవుతానని ప్రమాణం చేయి. పిచ్చి, జన్మ జన్మలకి సరిపడేంత ప్రేమతో చూసుకుంటున్నారు. మీరు వద్దన్నా మీ భార్యనే అవుతాను, సరేనా? అయితే మనం టూర్కి వెళ్దామా? బాబుని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. రేపు వాడు పెరిగి పెద్దయ్యాక ఏ విదేశాలకు చదువుల కోసం వెళ్లాల్సి వస్తే అప్పుడేం చేస్తావు? మనం కూడా వాడితో పాటే వెళ్తాం. ఒంటరిగా పంపిస్తావా ఏమిటి? దేశంగాని దేశంలో వీడికి తిండేసేస్తుంది. ఈ అమ్మ గోరు ముద్దలు తినిపించొద్దు. పిచ్చి, ప్రేమకి ఇంకో పేరు అదే. ఇవాళ రాత్రంతా నిన్నే చూస్తూ గడపాలనుంది. ఎందుకో ఏమో. ఏంటి రేపటి నుంచి నేను కనపడ్డేమో అన్నట్లు అలా చూస్తున్నారు? కోపొచ్చిందా? లేకపోతే మాట్లాడొచ్చుగా. నాకెందుకో నిన్నలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అయితే చూస్తుండండి, నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇదే ఇల్లు. నువ్వు వెళ్ళి బాబుని తీసుకొచ్చి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. అలాగే. రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. జ్యోతి, జ్యోతి. నమస్తే అండి. నమస్తే. రండి, పైకి రండి. షాపింగ్కి వెళ్తూ ఇది మీ ఇల్లని తెలిసి
చూసిపోదామని వచ్చాను. మరీ అలా చూడకండి, దిష్టి తగులుతుంది. జ్యోతి, ఏంటో మాటలు? ఏ తల్లికైనా అలాగే అనిపిస్తుంది. ఏమండి, మీ బాబుని ఎవరైనా అలా చూస్తే మీకు అలా అనిపించదు? చూడండి. అన్నట్టు మీ బాబుని తీసుకురాలేదే? పక్కింటి పిన్ని గారి దగ్గర వదిలేసి వచ్చాను. అయ్యో, అలా ఎలా వదిలేశారండి? మొన్న ఏం జరిగిందో తెలుసా? మా బాబుని ఎవడో దొంగ మీద వెతుకుపోయాడు. మా అదృష్టం బాగుండి దొరికాడు, లేకపోతే గుండె పగిలి చచ్చిపోయేదాన్ని. అరే, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను, కూర్చున్నారండి. రండి. మా బాబు మీ బాబు ఒకేసారి పుట్టారు కదూ? మీ వాడికి మాటలొచ్చాయా? లేదు. మా వాడికి వచ్చాయి. మొన్న అమ్మా అన్నాడు. ఆ పిలుపు కోసం ఎన్నేళ్ళు ఎదురు చూశానో తెలుసా? అసలు ఈ జన్మలో అమ్మా అని పిలిపించుకోగలనో లేనో అని ఎంత కుమిలిపోయానో. ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు నోచానో తెలుసా? వీడు పుట్టాడు. అసలు అమ్మా అని పిలిపించుకోలేని ఆడపుట్టగా అనవసరం అంటాను. ఏమంటారు? ఈ పాటికి బుజ్జిగాడు నేను నిద్రపోవాలి. ఈవేళ ఎందుకు నిద్రపట్టలేదో ఏమిటో. నిన్న రాత్రి మా వారు వీడిని బంధువులింట్లో వదిలేసి ఎక్కడికైనా టూర్ వెళ్దామన్నారు. ఆ మాటలు వీడికి అర్థమయ్యాయో ఏమిటో. అయ్యే ఉంటాయి. అమ్మ కడుపులో ఉండగా అభిమన్యుడికి ఎన్ని మాటలు అర్థం అవ్వలేదు. అందుకే వీడిని వదిలేసి ఈ అమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అన్న భయంతో వీడికి నిద్ర రావట్లేదో ఏమిటో. పిచ్చి నాగన్నకి కదు నాన్న. జ్యోతి, ఇంటికొచ్చిన వాళ్ళకి కాస్త కాఫీ అని ఇవ్వకుండా ఏమిటా మాటలు? అయ్యో రామా, మర్చిపోయాను. ఏమిటోనండి, మా బాబు గురించి మాట్లాడుతుంటే నేను ఈ ప్రపంచమే మర్చిపోతాను. మా వారు కూడా అలిగారు నన్ను కూడా మర్చిపోతున్నావని. కాఫీ తెస్తాను. చూడండి ఎలా హత్తుకుపోయాడో. నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండడు. కాసేపు మా బాబుతో ఆడుకోండి, నేను వచ్చేస్తాను. చూడండి, జ్యోతి వచ్చే లోపు మీ బాబుని తీసుకువెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. ఆవిడెక్కడండి? వాళ్ళ బాబుకి పాలు పట్టే టైం అయిందట. మరోసారి వస్తానని వెళ్ళిపోయారు. ఎంతైనా తల్లి మనసు తల్లి మనసే. తల్లి మనసు అంటే ఏమిటో ఇప్పుడు మీకు అర్థమైందనమాట. అదేంటి బాబుని తీసుకురాకుండా వచ్చావే? ఆ తల్లి మనసు తెలిసాక బాబుని తీసుకురాలేకపోయాను. తెలుగు